4 లక్షల రూపాయలు దాటిన కిలో వెండి, ఒకే రోజులో 67,000 రూపాయల పతనం. తులం బంగారం 1,70,000 రూపాయలు ఒక్కసారిగా కుప్పకూలింది. ఎందుకు? ఇది కేవలం లాభాల బుకింగేనా లేదా బంగారం వెండి బబుల్ పగిలిందనుకోవాలా? ఇప్పుడు మీరు కొనాలా లేదా మీ చేతిలో ఉన్నదాన్ని అమ్మాలా? అసలు ఏం జరిగింది? ఒక్క రోజులో ఈ గోల్డ్ వెండి ధరలు ఎందుకు భారీగా పతనం అయ్యాయి? బంగారం వెండి ధరలు రికార్డుల మీద రికార్డులు. కానీ శుక్రవారం ఒక్కరోజే వెండి ఫ్యూచర్స్ 17% కుప్పకూలింది, బంగారం 9% పడిపోయింది. ఇది ప్యానిక్ సెల్లింగ్ కాదు, ఇది ప్రాఫిట్ బుకింగ్. నెలలోనే వెండి 60% పెరిగింది, బంగారం 30% ఎగబాకింది. ఇంత పెరిగిన తర్వాత పెద్ద ఇన్వెస్టర్లు క్యాష్ చేసుకున్నారు. అంతా డామినో ఎఫెక్ట్. గత ఒక నెలలో హైదరాబాద్లో బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు అతి వేగంగా పెరిగాయి. జనవరి ప్రారంభంలో బంగారం 10 గ్రాముల ధర సుమారు 1,56,000 రూపాయల పరిధిలో ఉండగా నెలాఖరికి అది 1,65,000కి పైగా చేరి రికార్డు స్థాయిని తాకింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకి 1,65,292 రూపాయల ట్రేడ్ అవుతుంది. అదే సమయంలో వెండి ధరలు కూడా భారీగా ఎగబాకి గత రోజుల్లో కిలోకి సుమారు 4,04,000 రూపాయల వరకు చేరాయి. అయితే ఈ భారీ ర్యాలీ తర్వాత అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో లాభాల బుకింగ్, గ్లోబల్ మార్కెట్ సంకేతాలు మరియు కరెన్సీ ప్రభావంతో ఇప్పుడు స్పష్టమైన కరెక్షన్ కనిపిస్తోంది. ఈరోజు చూస్తే హైదరాబాద్ స్పాట్ మార్కెట్లో వెండి ధర ఒక్క రోజులోనే కిలోకి సుమారు 3,67,000 రూపాయలకు పడిపోయింది. అంటే గత నెలలో కనిపించిన దూకుడు పెరుగుదల తర్వాత ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు హై లెవెల్స్ వద్ద స్థిరపడుతూ వెండి ధరలు మాత్రం స్పష్టమైన తగ్గుదల దశలోకి ప్రవేశించినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక వెండి ఎందుకు అంత వేగంగా పెరిగింది? వెండి కేవలం ఆభరణం కాదు, ఇండస్ట్రియల్ మెటల్, గ్రీన్ ఎనర్జీ బూమ్. ఒకసారి చూస్తే ఒక్కో సోలార్ ప్యానెల్కి 20 గ్రాముల వెండి వాడతారు. ప్రపంచ వెండి డిమాండ్లో 30% సోలార్ నుంచే. ఇక ఎలక్ట్రిక్ వాహనాల విషయానికి వస్తే ఒక్క ఈవీ వెహికల్కి 25 నుంచి 50 గ్రాముల వెండి వాడతారు. ఇక ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, లేకపోతే డేటా సెంటర్లో సెమీ కండక్టర్లకి వెండి తప్పనిసరి. ఇక్కడ సరఫరాలో సమస్యలు ఏర్పడుతున్నాయి. వరుసగా 5th ఇయర్ సప్లై డెఫిసిట్ ఏర్పడింది. వెండి ఎక్కువగా బై ప్రోడక్ట్, కావాలంటే వెంటనే ఉత్పత్తి పెంచడానికి వెండికి అవకాశం లేదు. అందుకే ఇన్వెస్టర్లు ప్లస్ ఫండ్స్ ప్లస్ రిటైల్ అందరూ వెండిపై ఇప్పుడు పడిపోయారు. ఇక పొలిటికల్ సంబంధించి జియోపొలిటికల్ పాత్ర కూడా చాలా కీలకమైంది. బంగారం వెండి ధరలో ఇటువంటి పెరగడం కావచ్చు, లేకపోతే పడిపోతూ ఉండడం కావచ్చు. దీనికి ప్రధానమైన కారణం గ్లోబల్ జియోపాలిటిక్స్. అమెరికా రాజకీయాల్లో ట్రంప్ ప్రభావం మళ్లీ పెరుగుతుండడం, యూరప్ అమెరికా మధ్య వాణిజ్య మరియు భద్రతా అంశాలపై ఒత్తిళ్లు, అలాగే గ్రీన్లాండ్ చుట్టూ ఆర్క్టిక్ ప్రాంతంలో అమెరికా, రష్యా, చైనా మధ్య వ్యూహాత్మక పోటీ పెట్టుబడిదారుల్లో అనిశ్చితిని పెంచుతున్నాయి. మరోవైపు వెనుజులా వంటి దేశాల్లో చమురు ఉత్పత్తి, ఆర్థిక అస్థిరత కొనసాగడం కూడా కమోడిటీ మార్కెట్లో ఊగిసలాట పెరుగుతుంది. ఈ జియోపొలిటికల్ టెన్షన్లు ఒకవైపు సేఫ్ హెవెన్గా బంగారం వెండిపై డిమాండ్ పెంచుతుంటే, మరోవైపు డాలర్, వడ్డీ రేట్లు, గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ మారినప్పుడు అల్లా కూడా ఒక్కోసారి లాభాల బుకింగ్ జరిగి ధరలు కిందకు వస్తున్నాయి. అందుకే బంగారం వెండి ధరలు ఈ మధ్యకాలంలో వేగమైన అప్ అండ్ డౌన్ కనిపిస్తోంది. అక్కడే అసలు ట్విస్ట్. యుఎస్ డాలర్ బలపడింది. యుఎస్ డాలర్ బలపడితే బంగారం వెండి పడిపోతాయి, డాలర్ బలహీనపడితే బంగారం వెండి పెరుగుతాయి. గ్లోబల్ రిస్క్ మారింది. యుద్ధ భయాలు కొంచెం తగ్గడం, ఈక్విటీ మార్కెట్స్లో చిన్న రికవరీ, సేఫ్ హెవెన్ నుంచి కొంత డబ్బు బయటికి. యుఎస్ ఇంట్రెస్ట్ రేట్స్ అంచనాలు, రేట్లు తగ్గుతాయన్న అంచనాలు మారితే బంగారం వెండి ఊగిసలాట. కాబట్టి ఇది టైమింగ్ గేమ్. సింపుల్గా చెప్పాలంటే ఇది 2011 లాంటి క్రాష్ మాత్రం కాదు. బంగారం వెండి కథ అయిపోయింది కాదు. ఇది హెల్దీ కరెక్షన్. మార్కెట్ ఊపిరి తీసుకుంటుంది. ఫండమెంటల్స్ ఇంకా చాలా బలంగా ఉన్నాయి. ఇండస్ట్రియల్ డిమాండ్ ఎక్కడ తగ్గలేదు. జియోపొలిటికల్ రిస్క్ పూర్తిగా పోలేదు. ఇప్పుడు కొనాలా వద్దా? ఇది మనం ఆలోచిస్తే దీర్ఘకాల ఇన్వెస్టర్ అయితే ఒక్కసారిగా కాదు, దశల వారీగా సిప్ స్టైల్లో అంటే మెల్లమెల్లగా. ఫిజికల్ గోల్డ్, సిల్వర్ అయితే పూర్తిగా సేఫ్. బంగారం అండ్ వెండి ప్రస్తుతం కరెక్షన్ దశలో ఉన్నాయి. దీర్ఘకాల ఇన్వెస్ట్కి ఇది ఒక మంచి ఎంట్రీ పాయింట్గా కూడా మనం చెప్పచ్చు. ఇక ట్రేడింగ్ చేసేవాళ్ళు అయితే, ట్రేడర్స్ అయితే భారీ వొలాటిలిటీ ఉంటుంది. స్టాప్ లాస్ తప్పనిసరి, లేవరేజ్ జాగ్రత్త.
ప్యానిక్లో మాత్రం ఎప్పుడు బంగారం వెండి కొనకూడదు. ఇంకా పడుతుంది అనే భయం, ఇంకా పెరుగుతుంది అనే ఆశ రెండూ ప్రమాదమే. బంగారం వెండి ఎప్పుడూ ఒకేలా ఉండవు, కానీ ఓపిక ఉన్న వాళ్ళకి మాత్రం మంచి ఫలితాలు ఉంటాయి. ఇది పతనం కాదు, ఇది అవకాశం కూడా కావచ్చు. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ప్రస్తుతం రికార్డు స్థాయి వద్ద నిలిచిపోగా వెండి మాత్రం భారీ ర్యాలీ తర్వాత కరెక్షన్ చూపిస్తోంది.